4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు బర్నబా ఈకోనియాలో, లుస్త్రాలో, దెర్బాలో, పిసిదియాలో, పంపులియాలో, అత్తాలియాలో, తర్వాత అంతియొకలో వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉంటూ, సంఘ పెద్దలను ఏర్పాటు చేస్తూ, పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు అనేక శ్రమలు వస్తాయి, మనం అందుకని విశ్వాసంలో నిలకడగా ఉండాలి, దేవుని కృపను మీద మనం ఆధారపడాలి అని చెప్పి అన్ని జనులకు ఏ విధంగా దేవుడు రక్షణార్థమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు, వాళ్ళని బలపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, సంఘాలని ఆధ్యాత్మిక జీవితంలో పురికొల్పుతూ పౌలు బర్నబా పరిచర్య చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం సువార్త చెప్పడానికి ముందుకు వెళ్ళినప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. కొంతమంది ప్రభు వాక్యాన్ని విని సంఘంలో చేర్చబడుతూ సంతోషాన్నిస్తే, కొంతమంది ప్రభు వాక్యాన్ని వినుకోకుండా ఆపైగా వారి మన మీద కుట్రలు పన్ని మనల్ని అంతం